ప్రకాశం బ్యారేజ్ మీద భారీ ర్యాలీ, పోలీసులతో బందోబస్తుగా ఉంది విజయవాడ అంతా. మరీ పొట్టి అదే బెస్ట్, అదే బాగుంది. ఎస్, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ అనంత్. ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. సో ఇప్పటివరకు వ్లాగ్ ఎందుకు చేయలేదురా బాబు అని అంటే, ఇవాళ విజయవాడలో మనం కొన్ని ప్లేసెస్ తిరగాల్సినవి ఉన్నాయి. సో మ్యాక్సిమం అక్కడ కవర్ చేసేద్దామని చెప్పేసి, అండ్ ఇది ఆల్రెడీ మనం ఒకసారి ట్రావెల్ చేసిన రూటే. లాస్ట్ ముళ్ళపడవ వ్లాగ్లో సేమ్ రూట్ కాబట్టి ఎక్కువ కవర్ చేయలేదు. అండ్ అలాగే ఇవాళ స్టార్టింగ్ ప్రకాశం బ్యారేజ్ మీద స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అందుకే ఇప్పటివరకు వ్లాగ్ అయితే చేయలేదు. చూస్తుంటే అందరూ కలిసి ఏదో పెద్ద ర్యాలీ చేస్తున్నట్టుంది. ప్రకాశం బ్యారేజ్ మీద భారీ ర్యాలీ. చిలకలూరుపేటలో 8:33కి స్టార్ట్ అయ్యాము ఎగ్జాక్ట్గా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 9:50 అవుతుంది టైము. అంటే ఆల్మోస్ట్ 1 hour 20 minutes అలా పట్టింది. అండ్ వన్స్ మనం ఈ ప్రకాశం బ్యారేజ్ క్రాస్ అయితే ట్రాఫిక్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి ఇంత ట్రాఫిక్ ఉండొచ్చు. అండ్ దట్టు ఇవాళ మండే. బాబాయ్ ఏంటి మా బాబు ఇక్కడ పోలీసులు ఆపేస్తున్నారు. పొరపాటున ఆపేస్తారు అని భయం వేసింది. ఎందుకు ఆపుతున్నారో కూడా తెలీదు. మరి ఏంట్రా ఇది? హెల్మెట్ పెట్టుకున్నా సరే మాస్క్ పెట్టుకోవాలి. మేబీ అందుకేనేమో నేనైతే హెల్మెట్ పెట్టుకున్నానని చెప్పేసి మాస్క్ పెట్టుకోలేదు. అమ్మో, పెట్టేసుకుంటాను మాస్క్ అర్జెంటుగా. అండ్ నేను స్టార్ట్ అయినప్పుడైతే ఇంటి దగ్గర ఫ్యూయల్ 2 points ఉంది. ఇప్పుడైతే 1 point, అది కూడా బ్లింక్ అయిపోతుంది. సో అర్జెంటుగా మనం ఫ్యూయల్ అయితే కొట్టించాలి బండికి, లేకపోతే ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ బెంజ్ సర్కిల్ కాదంట, విజయవాడ బస్ స్టాండ్ సైడ్ ఉంది. సో మనం ఇటు వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ బెంజ్ సర్కిల్లో పెట్రోల్ బంక్ ఉంది. అక్కడ పెట్రోల్ కొట్టించేసుకొని అటు వెళ్ళిపోవాలి. ట్రాఫిక్, విజయవాడ అంటేనే ట్రాఫిక్. బెంజ్ సర్కిల్ అయితే మరీ ఎక్కువ. నాకు ఇందాటి నుంచి ఏంటో ఫుల్ పెయిన్ వచ్చేస్తుంది. హెడ్ లోపల, హెల్మెట్ లోపల ఏదో ఒత్తుకుంటున్నట్టుంది. సో అర్జెంటుగా ఒకసారి నేనైతే హెల్మెట్ రిమూవ్ చేయాలి. అబ్బో, ఇవాళ లీటర్ వచ్చేసి 104.23 ఉంది ప్రైస్ పెట్రోల్ది. 200 అని. సారీ చూడలేదన్నా, సారీ చూడలేదు. ఇప్పుడే పెట్రోల్ బంక్లో పొరపాటున చూసుకోక అన్నకి డాష్ ఇచ్చేసాను. అన్న అయితే తగిలిందో లేదో ఇచ్చి పడేస్తున్నాడు. సారీ బ్రో, చూసుకోలేదు. అండ్ విజయవాడలో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తున్న విషయం ఏంటంటే ఏలూరు రోడ్లో అటువైపా? ఓకే, ఇప్పుడు మనం వేలూరు రోడ్ వెళ్ళాలి. అండ్ విజయవాడలో చాలా మంచిగా అనిపిస్తున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మాస్క్ పెట్టుకొని ఉన్నారు. నాకు ఇప్పటివరకు అయితే మాస్క్ లేకుండా ఎవరు కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటివరకు నేనే హెల్మెట్ ఉంది కదా అని చెప్పేసి మాస్క్ పెట్టుకోలేదన్నమాట. పోలీసులతో బందోబస్తుగా ఉంది విజయవాడ అంతా. అండ్ లాస్ట్ 2 days ఫుల్గా రైన్ పడడం వల్ల ఇవాళ జర్నీ అంతా చాలా బాగుంది. ఎండగా ఉన్నా సరే చల్లటి గాలి అయితే తగులుతుంది. సూపర్ ఉంది.
జర్నీ చేయడానికి మంచి క్లైమేట్ అని చెప్పొచ్చు దీన్ని. నేను ఇంకా వాన పడుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ దేవుడి వల్ల వాన అయితే పడలేదు. ఓకే 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 ఓకే. ఇదా ఏంటిది? గుందెల్లోకి తీసుకెళ్తుంది. క్రాసింగ్ దాటిన తర్వాత. ఓకే ఓకే. ఎస్, వచ్చేసాం బయ్యో. నో పార్కింగ్ అంటగా. సర్లే ఎక్కిచ్చేద్దాం. ఇచ్చిపాడే. It wrapped around your soul with no control. You can't breathe when you're drowning underwater. Today we are in Biker Studio in Vijayawada and రైడింగ్ జాకెట్ కొనుక్కోవడానికి వచ్చాను. విషయాలన్నీ మనం బైక్ మీద మాట్లాడుకుందాం. లెట్స్ గో. అలా ఏంటన్నా ఇది, నలుగురిని ఎక్కించేసావు, అది స్కూటీ పైన. మన రైడింగ్ స్కిల్స్ కూడా చూపించాలా, నాతో వల్ల అయ్యేటట్లేదు. ఏంటో అందరు జనాలందరూ దూసుకొని వెళ్ళిపోతున్నారేంటి? ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. అంటే మరి చాలామంది అయితే ఇక మనీ అడిగేస్తారు, కానీ వీళ్ళు కనీసం ఏదో ఒక పని చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. అసలు కొంతమంది అయితే అసలు ఇక అంతా బాగానే అంటారు, కానీ మనం ఏంటో వాళ్ళకి ఏదో అప్పున్నట్టు వచ్చి ఇచ్చేదాకా వదలరు. ఇవ్వకపోతే కొంతమంది తిట్టెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. చిలకలూరుపేటలో అయితే ఇంకా ఏరియాకి ఈ సెంటర్కి వెళ్తే అక్కడ బ్యాచ్లు ఉంటారనమాట. అనకూడదు అని కాదు, కానీ తగ్గించాలి. అరే బాబారే ఏంట్రా, ఏంటి సిగ్నల్స్లో రెడ్ లైట్ తీసేసారా? సారీ, సిగ్నల్స్లో గ్రీన్ లైట్ తీసేసారా? కొంచెం గ్రీన్ లైట్ ఏంట్రా? కాదు ఇటు కాదు. యూటర్న్ తీసుకోవాలి. నువ్వేంట్రా దారులు తెలిసినట్టు బిల్డప్ కొడతావు? తెలియకపోతే అడగచ్చు కదా నన్ను. పెద్ద ఫోన్లు కొనుక్కుంటారు, అందులో గూగుల్ మ్యాప్స్ కూడా ఉంటాయి, వాటిని వాడచ్చు. అప్పుడప్పుడు వాడరు, అన్నీ తెలిసినట్టు బిల్డప్లు కడతారు. వాడండి కాస్త. సో మనమైతే రైడింగ్ గేర్ తీసుకున్నాం. రైడింగ్ గేర్ అంటే మొత్తం టోటల్ రైడింగ్ గేర్ కాదులేండి, జస్ట్ రైడింగ్ జాకెట్ ఒకటి తీసుకున్నాను. రైడింగ్ గ్లౌజులు కూడా తీసుకుందాం అనుకున్నాను, కానీ నాకు సెట్ అయ్యే కరెక్ట్ ఫిట్టింగ్ దొరకలేదు. సో ఇంకెక్కడన్నా ట్రై చేయాలి. ఇప్పుడు డెకాథ్లాన్కి వెళ్ళే పని ఉంది, అక్కడ ఏమన్నా దొరికితే అక్కడ తీసుకుంటాను. ఇప్పుడు రైడింగ్ గేర్ ఎందుకనంటే ఇప్పటివరకు మనం అంటే జస్ట్ ఊరికి చుట్టుపక్కల ఉన్న చిన్న డిస్టెన్సెస్ ట్రావెల్ చేసాం. ఇక్కడ నుండి చిన్నగా కొంచెం డిస్టెన్స్ పెంచుతూ కొంచెం లాంగ్ డ్రైవ్స్ చేయాలనే ప్లాన్ అయితే ఉంది. సో అందుకోసమే ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రైడింగ్ గేర్ తీసుకోవడం జరిగింది. ఆగండి వెళ్ళనీరా. ప్రసాద్ వాళ్ళ ప్రాక్టీస్ ఇన్స్టిట్యూషన్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ పెద్ద లారీ అడ్డుగా వచ్చి ట్రాక్టర్ అడ్డుగా ఉంది. ఇన్స్టిట్యూషన్లో ఉన్నారా లేకపోతే వాళ్ళు రూమ్లో పడుకున్నారో తెలీదు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇట్ రన్నింగ్? ఎస్, ఇట్ స్టిల్ రన్నింగ్.
దా లోపల ఏసీ వేసి ఉంది అంటే మ్యాక్సిమం వాళ్ళు ఇక్కడే ఉండొచ్చు. అడుగు ప్రసాద్, అడుగడుగో ప్రసాద్ అన్న, ప్రసాద్ అన్న సార్ చూడన్నా, హాయ్ చెప్పన్నా మా వాళ్ళకి. ప్యాక్ చేసి కొరియర్ చేయంత అని చెప్పు, ఫోన్పే చేస్తాను. ఓకే మామ. రాస్తాను. ఒక అమ్మాయి ఉంది ముంబైకి, ఇది ముంబై నా రూమ్ ఉంటుంది సార్, ఆ రూమ్కి. ఇంకా నేను వచ్చేసాను, నేను ఒక్కనే ఉండేది అక్కడ, ఇంకా వచ్చేసాను కాబట్టి రూమ్ ఖాళీ చేస్తాను. ఊరికే రన్ కాడమ్మా. సరే మరి ఎలా ప్యాక్ చేస్తావు? బాక్స్ మంచి ప్యాక్ చేసేసి ఓకే వాళ్ళు చేస్తారా? వాళ్ళు చేయకపోయినా వీడు మంచి బాక్స్ ప్యాక్ చేస్తారు. ఓకే ఓకే మామ. సరే జాగ్రత్త. ఉంటా మామ. బాయ్ మామ. బాగుందిరా శుభాని మామ. బాయ్ మామ, జాగ్రత్త ప్రాక్టీస్ చేయి. ఎన్ని ఎడిటింగ్ తీసారు ఇప్పుడు నా మాట. సరే సరే బాయ్, జాగ్రత్త. బాయ్. And here we are at a Decathlon. బండి పార్కింగ్ చేసుకోండి. So much water. I'll run, I'll hide. Darkness always clouds my mind. Now look behind. It's moving closer every time. ఇక్కడ డెకాథ్లాన్కి వచ్చాము. అండ్ రెయిన్ కవర్ అండ్ రైడింగ్ గ్లౌస్ తీసుకుందాం అనుకున్నాం, బట్ రెయిన్ కవర్ అండ్ రైడింగ్ గ్లౌస్ అయితే దొరకలేదు, కరెక్ట్ సైజ్ దొరకలేదు. కాబట్టి ఈ వాటర్ బ్లాడర్ ఒకటి తీసేసుకొని ప్యాకప్ అనమాట. డెకాథ్లాన్లో ఇంతకు మించి షాపింగ్ చేయడానికి నాకైతే ఏం దొరకలేదు. అది సంగతి. మర్చిపోయాను, పరిచయం చేయడానికి మర్చిపోయాను కదా. వీడు నవీన్ పారెల్లా మొన్న మధ్యనే లదాఖ్ వెళ్ళి వచ్చాడు కుర్రాడు. వీడియోస్ ఎడిటింగ్లో ఉన్నాయి, వస్తాయి, ఇచ్చి పడేయండి. తన ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు ముందు మంచి సిరీస్ అయితే రాబోతున్నాయి. బాయ్ ఫ్రెండ్స్. ఎస్, ఇప్పుడే బయటకు వచ్చేసాం డెకాథ్లాన్ నుంచి. 2 డ్రింక్స్ తెచ్చుకున్నాం. పొద్దునుంచి ఏం తినలేదు, ఇంటి దగ్గర తిని రావడమే. అండ్ ఎస్, ఇప్పుడే డెకాథ్లాన్లో షాపింగ్ అయిపోయింది. అండ్ వీఆర్ లీవింగ్ టు చిలకలూరుపేట నౌ. దారిలో ఎక్కడైనా ఆగి తింటే కొంచెం ఏదైనా తినాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఆ డ్రింక్స్ అయితే తాగాం, కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి తినాలి. ఫైనల్లీ వెతక్క రెయిన్ కవర్ సైజ్ కూడా దొరికేసింది. సో రెయిన్ కోట్ కూడా తీసేసుకున్నాం. ఇంకా మనం పెద్దగా తీసుకోవాల్సినవి ఏం లేవు. జస్ట్ ఇప్పుడే విజయవాడ టోల్గేట్ క్రాసింగ్కి కొంచెం ముందు ఒక చిన్న మైనర్ కాదు, కొంచెం మేజర్ యాక్సిడెంట్ మిస్ అయిపోయింది. దేవుడి దయ వల్ల థ్యాంక్ గాడ్ ఎవరికి ఏం అవ్వలేదు. ఏమైందనంటే ఒక సఫారీ వాడు సడన్గా ఇలా యూటర్న్ తిప్పుతున్నాడు అనమాట పక్క లైన్లోకి. అండ్ వెనకమాల నుంచి స్కూటీ మీద 2 పెద్దవాళ్ళు అలాగే 2 పిల్లలు ఉన్నారు. వాడు స్లోగానే తిప్పాడు, కానీ స్కూటీ వాళ్ళు కొంచెం స్పీడ్ మీద ఉన్నారు కాబట్టి కంట్రోల్ అవ్వక అలా సైడ్ తీసుకుంటూ వెళ్ళిపోయారు. చిన్న డాష్, కానీ థ్యాంక్ గాడ్ ఎవరికి ఏం జరగలేదు. జాగ్రత్త, రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఒక అరగంట లేట్ అయినా ఏమవ్వదు, కానీ మరీ అంత ఎమర్జెన్సీ అనుకుంటే కొంచెం ఫాస్ట్గా కానిచ్చుకొని ఒక అరగంట ముందు బయలుదేరి ప్రశాంతంగా చిన్నగా వెళ్తే బెస్ట్. అంతేగాని హడావుడిగా స్టార్ట్ అవ్వడమే లేట్గా స్టార్ట్ అయిపోయి వెళ్ళేటప్పుడు హడావుడిగా వెళ్ళాల్సిన నీడ్ అండ్ నెసెసిటీ అయితే లేదు. సో డ్రైవ్ సేఫ్. దిస్ ఈజ్ ఇట్ గైస్.
ఇవాళ బ్లాగ్ ఇంతటితో సమాప్తం. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసుగా. జై హింద్.